హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీ మ్యాట్రిక్స్. ఈరోజు మనం వీడియోలో ఎక్సెల్లో మనకు ఆల్రెడీ మార్క్స్ షీట్ అనే డాటా అనేది మనకు కాలమ్స్లలో ఉంది చూడండి ఇక్కడ. కాలమ్స్లో వెర్టికల్లో ఉన్న ఈ డేటాను మన సింగిల్ ఫార్మాట్లో హారిజాంటల్ అంటే కాలమ్స్లో ఉన్న డేటాను రోస్లోకి మార్చి మనం హెచ్లుకప్ను ఏ విధంగా వాడాలని ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇదే డేటా మీద మనం ఆల్రెడీ ఇంతకుముందు వీలుకప్ని ఎలా వాడాలో చూసాము. ఒకవేళ ఆ వీడియో కనుక చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. వీలుకప్ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో చూడండి, ఓకేనా. ఇప్పుడు ఈ వీలుకప్ కోసం ప్రిపరేషన్ అని ఏదైతే డేటా ఉందో కాలమ్స్లలో, ఈ కాలమ్స్లో ఉన్న డేటాను నేను హెచ్లుకప్ను వాడాలంటే హారిజాంటల్లోకి చేంజ్ చేయాలి. ఓకే, మళ్ళీ నేను షీట్ ఓపెన్ చేసి ఇంత లాంగ్ ఉన్న డేటా నాకు టైప్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి నేనేం చేస్తాను, ఈ ఉన్న డేటాని నేను కాలమ్స్లో ఉన్న డేటాను డైరెక్ట్గా రోస్లోకి చేంజ్ చేస్తాను. చిన్న క్లిక్తో చేంజ్ చేసుకోవచ్చు, టైం అనేది వేస్ట్ కాకుండా. అలా చేంజ్ చేసిన తర్వాత హెచ్లుకప్ను వాడి డేటాను ఈ షీట్లో నుంచి మనం ఏ విధంగా అందులోకి తీసుకోవాలనేది చూద్దాం. ఇక ముందుగా మనం వీడియోలకు వెళ్ళే ముందు మన ఛానల్ కనుక మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్లో కంటెంట్ ఉంది అనుకున్నప్పుడు మన వీడియోస్ను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక మనం చేస్తున్న వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే కింద ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలకు వెళ్దాం. ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఎక్సెల్ షీట్ అని ఉంది చూడండి. ఇక్కడ నాకు హాల్ టికెట్ నెంబర్ అనేది మిస్టేక్ వల్ల ప్రాసెస్ చేయడం అనేది దాన్ని ఇప్పుడు ఈ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ హాల్ టికెట్ నెంబర్ నేను ఇక్కడ డిలీట్ చేస్తున్నాను చూడండి. ఓకే, డిలీట్ చేశాను. డిలీట్ చేసిన నెంబర్ నేను మళ్ళీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. 123000001 అని ఇచ్చాను. దాని తర్వాత కూడా సేమ్ ఫార్మాట్ 123000002 అని ఇచ్చాను, రైట్. ఈ విధంగా తీసాను. ఈ డాట్ను డబల్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకు చూడండి కింది దాకా డేటా అనేది ప్రాసెస్ కావడం జరుగుతుంది. చిన్న క్లిక్తో ఆటోమేటిక్గా మూవ్ అప్ అయిపోయింది. చూసారు కదా. ఇప్పుడు నాకు ఈ డేటా కాలమ్స్లో ఉంది మనకు. కాలమ్స్లో ఉన్న డేటా రోస్లోకి అంటే ఏంటిది, ఇప్పుడు నాకు హెడ్డింగ్స్ అనేటివి అన్నీ ఫస్ట్ రోలో ఉన్నాయి. అప్పుడు నాకు రోస్లోకి రావాలంటే ఏం చేయాలి అంటే ఏ అనే కాలంలోకి ఈ హెడ్డింగ్స్ అన్నీ షిఫ్ట్ కావాలంటే మనం ఇంకో షీట్ ఓపెన్ చేసుకొని ఇందులోకి వచ్చి రైట్ సీరియల్ నెంబర్ ఎంటర్, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్, స్టూడెంట్ నేమ్ ఎంటర్, క్లాస్ ఎంటర్. ఇలా సబ్జెక్ట్స్ నేమ్స్ ఇలా టైప్ చేసుకుంటూ వెళ్తామంటే మనకు లాంగ్ ఫార్మాట్ అవుతుంది కదా. టైం టేకన్ అనేది బాగా పడుతుంది. అలా కాకుండా మనకున్న టైం ఫ్లెక్సిబిలిటీని వాడాలనుకున్నప్పుడు ఇక్కడ ఉన్న డేటాని మనము చేంజ్ చేసుకోవాలి. ఎలా అనుకున్నప్పుడు మనకు ఇప్పుడు ఎక్కడైతే డేటా ఉందో ఓన్లీ ఈ డేటాని సెలెక్ట్ చేసుకోండి. మనం ఓన్లీ ఓవరాల్గా షీట్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఉన్న కాలమ్స్లో ఉన్న డేటాను రోస్లోకి మార్చాలి అనుకున్నప్పుడు మొత్తం షీట్ని సెలెక్ట్ చేసుకోవద్దు. ఎందుకు అంటే ఇక్కడ మనము కంట్రోల్ పట్టుకొని డౌన్ యారో కొడితే మనకు చూడండి కంప్లీట్గా రోస్ ఎన్ని 10,48,576 రోస్ ఉన్నాయి. లెఫ్ట్ యారో నుంచి రైట్ యారో కొట్టినప్పుడు మనకు లాస్ట్ రో అనేది లాస్ట్ కాలం అనేది కనిపిస్తుంది. కంట్రోల్ పట్టుకొని రైట్ యారో కొడితే లాస్ట్ కాలంకి వచ్చింది, రైట్. ఇక్కడ ఈ కాలమ్స్ రోస్కు చూసుకున్నప్పుడు కాలమ్స్ కన్నా రోస్ అనేటివి చాలా ఎక్కువ ఉంటాయి, రైట్. కాబట్టి కంప్లీట్ రోను కంప్లీట్ షీట్ను సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ కంప్లీట్ షీట్ సెలెక్ట్ చేసుకొని కాలమ్స్లో ఉన్న డేటాను రోస్లోకి మార్చుతాం అంటే అది పాసిబుల్ కాదు. కాబట్టి ఓన్లీ మనం డేటా ఎంతవరకు అవుతుందో మన డేటాను పూర్తిగా సెలెక్ట్ చేసుకొని ఓవరాల్గా ఇలా సెలెక్ట్ చేసుకొని మన డేటాను రైట్. కంట్రోల్ సి కాపీ అనండి. ఓకే, కంట్రోల్ సి కాపీ అనండి. కాపీ కావడం జరుగుతుంది. తర్వాత మనకి ఏ షీట్లో అయితే కావాలో ఆ షీట్లోకి వెళ్ళి ఫస్ట్ ఎక్కడైతే నుంచి స్టార్ట్ కావాలో అక్కడ కర్సర్ పెట్టేసి రైట్. పేస్ట్ అనే ఆప్షన్ చూసారు కదా, పేస్ట్ ఆప్షన్ ఉంది అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పేస్ట్ స్పెషల్ అని వస్తుంది. పేస్ట్ స్పెషల్ మీద క్లిక్ చేయండి. ఒక విండో ఓపెన్ అయింది. ఈ విండోలో మనకి ఇక్కడ ట్రాన్స్పోజ్ అనే ఆప్షన్ చూసారు కదా. క్లిక్ చేసి జస్ట్ ఓకే అనండి. ఆటోమేటిక్గా మన డేటా అనేది ఇక్కడ మీరు రావడం గమనించవచ్చు, చూసారు కదా. ఇప్పుడు మనం షీట్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏవైతే మనకు అడ్జస్టింగ్లో లేవు కదా, కాలమ్స్ కొంచెం డ్రాగ్ చేసుకొని అన్నీ ఒకేసారి మనకు అడ్జస్ట్ కావడం మీరు గమనించవచ్చు, చూసారు కదా. ఇలా
రైట్. సో అలాగే నేను మొత్తం సెలెక్ట్ సో లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తున్నాను, లెఫ్ట్ అలైన్మెంట్. ఓవరాల్ డాటా నాకు లెఫ్ట్ అలైన్తో మనకు ప్రొవైడ్ కావడం జరిగింది. చూసారు కదా. సో ఈ విధంగా సింగిల్ క్లిక్తోని సో కాలమ్స్లో ఉన్న డాటాను సో రోస్లోకి మార్చేసినాం. రైట్. ఇప్పుడు నాకు ఈ హాల్ టికెట్ నెంబర్ ఈ షీట్లో నుంచి తీసుకొని ఇంకో షీట్లో ఇక్కడ టైప్ చేసినప్పుడు ఆ క్యాండిడేట్ డేటా అనేది రావాలి. ఓకే, నేను ఆల్రెడీ ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టాను. సో జస్ట్ ఇక్కడ టైప్ చేసుకుంటూ ప్రిపేర్ చేయడమే. చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకుని ఇక్కడ నేను 100 అనేది నేనే ప్రొవైడ్ చేశాను. అంటే ఈ సబ్జెక్ట్ 100 స్కోరింగ్ కాబట్టి 100 స్కోర్, ఓవరాల్ సబ్జెక్ట్ స్కోరింగ్ 600 కాబట్టి ఓవరాల్గా 600 స్కోరింగ్ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు నేను ఈ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తే ఆ క్యాండిడేట్ డేటా అనేది నాకు ఇక్కడ రావాలి. ఈ డేటా మనకు ఆల్రెడీ వీలుకప్ యూజ్ చేసి ఎలా జనరేట్ చేయాలని చూసాము. సో ఇప్పుడు అలా కాకుండా హెచ్లుకప్ని యూజ్ చేసి ఏ విధంగా జనరేట్ చేయాలని చూడబోతున్నాం. సేమ్ ఉంటుంది వీలుకప్ హెచ్లుకప్ ఇక్కడ. సో కొంచెమే తేడా ఉంటుంది, మిగిలినంతా సేమ్. ఏంటంటే అక్కడ డేటా అనేది కాలమ్స్లలో ఉంటుంది, ఇక్కడ డేటా అనేది రోస్లలో ఉంటుంది, అంతే తప్ప మిగిలినంతా ఫార్మాట్ సేమ్ ఉంటుంది. సో చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫార్మాట్ టైప్ చేసిన చూడండి, ఈజ్ ఈక్వల్ పెట్టి హెచ్ లుకప్ బ్రాకెట్ ఓపెన్ చేసాం. ఇక్కడ నాకు సో లుకప్ వాల్యూ ఉంది. లుకప్ వాల్యూ అంటే ఏ వాల్యూతో మనము సెర్చ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు ఈ షీట్లో ఇక్కడ ఉంది. సో ఇదేంటి డి కాలం 5th రో అంటే D5లో ఉన్నాం. ఓకేనా. సో కామా ప్రొవైడ్ చేయండి. D5 నుంచి ప్రొవైడ్ చేసాక D5లో ఉన్న బాక్స్లో ఉన్న నెంబరు మనకు ఎక్కడ సెర్చ్ చేయాలి, మనకు డేటా అనేది రోస్లలో అంటే షీట్ 2లో ఉంది కదా, షీట్ 2లో అదే టేబుల్ అరే అన్నాం. చూసారుగా, టేబుల్ అరే అంటే ఎక్కడైతే ఫార్మాట్ చేయాలో ఆ షీట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. హాల్ టికెట్ నెంబర్ ఎక్కడైతుందో అక్కడ నుంచి సో ఓవరాల్ డేటాను సెలెక్ట్ చేసుకొని చూడండి, ఓవరాల్ డేటాను సెలెక్ట్ చేసుకొని సో ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేయగానే మనం అక్కడికి వెళ్ళిపోతాం చూడండి. ఓకేనా. చూసారా ఇక్కడికి వచ్చాం. సో మనకు B2 సో ఇక్కడ ఏదో క్లిక్ అయింది. సో అంటే ఇక్కడ క్లిక్ అయింది చూడండి. మనకు ఇక్కడ ఏం కావాలి అనుకుంటే షీట్ 2లో B2 నుంచి AO 15 వరకు మనకు డేటా అనేది ఉంది. ఓకే, ఇది టేబుల్ అరే అనేది ఇక్కడ ఇదే చూడండి. టేబుల్ అరే అంటేనే మనకి ఇది చూసారు కదా. సో ఇప్పుడు కామా అంటే D5లో ఉన్న నెంబరు మనకు షీట్ 2లోకి వెళ్ళి B కాలంలో సెకండ్ కాలం నుంచి 15th కాలం వరకు చెక్ చేస్తుంది. ఓకేనా. అంటే సెకండ్ రో క్లియర్ కదా. ఆ సెకండ్ రోలో ఎక్కడైతే ఉందో ఆ రో మొత్తంలో మనకు ఈ నెంబర్ అనేది చాయిస్ కావడం జరుగుతుంది. ఓకే, ఆ సెకండ్ రోలో ఎక్కడ దగ్గర మనకు నెంబర్ అనేది ఫైండ్ అవుట్ కావడం జరుగుతుంది. రైట్. అక్కడ మనకు నేమ్ అనేది ఏ పొజిషన్లో ఉంది అదే రో ఇండెక్స్ అంటాం కదా. సో అంటే రో ఇండెక్స్ అంటే ఇక్కడ మన హాల్ టికెట్ నెంబరు సెర్చ్ అయిన తర్వాత మనకేది నేమ్ కావాలి కదా. సో సెర్చ్ చేసే రో ఏదైతుందో అది మనకు ఫస్ట్ ఫార్మాట్ కాబట్టి దాని నుంచి సెకండ్ పొజిషన్లో ఏముంది అన్నప్పుడు నేమ్. సో థర్డ్ పొజిషన్లో క్లాస్, 4th పొజిషన్లో తెలుగు, 5th పొజిషన్లో హిందీ, 6th పొజిషన్లో ఇంగ్లీష్. సో 5th 7th 8th 9th ఇలా 14th పొజిషన్ వరకు తీసుకుంటాం చూడండి. ఓకేనా. సో ఇది ఫస్ట్ పొజిషన్ హాల్ టికెట్ నెంబర్, సెకండ్ స్టూడెంట్ నేమ్, థర్డ్ 4th 5th 6th 7 8 9 10 11 12 13 14 వరకు మన గ్రేడ్ ఫార్మాట్. అంటే ఇక్కడ మనం రోస్ వైజ్గా మనం చెక్ చేస్తున్నాం కాబట్టి మనం కాలం వైజ్గా తీసుకోకూడదు. వీలుకప్ అయితే మనం కాలం వైజ్గా పొజిషన్ తీసుకోవాలి. ఇక్కడ హెచ్లుకప్ కాబట్టి రోస్ వైజ్గా మనం పొజిషన్ అనేది తీసుకోవాలి. ఓకే. సో ఇక్కడ మనకు చూసుకున్నాం కదా. సో ఇక్కడ నుంచి ఇది సెకండ్ పొజిషన్ కాబట్టి సో మళ్ళీ ఇక్కడికి వచ్చి మనకు రో ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ రో ఇండెక్స్ అనేది సెకండ్ పొజిషన్ కావాలి. తర్వాత రేంజ్ లుకప్ అన్నాగా సో ఆటోమేటిక్గా నాట్ అవైలబుల్ కోసం 0 ప్రొవైడ్ చేసి సో డైరెక్ట్ ట్యాబ్ ఆర్ ఎంటర్ కొట్టండి. వచ్చేసిందా K లావణ్య. సో షీట్ 2లోకి వెళ్దాం. సో 00001 నేమ్ K లావణ్య ఉంది కదా. సో నెక్స్ట్ ఫార్మాట్ సెకండ్ పొజిషన్ కాబట్టి క్లాస్ దగ్గర థర్డ్ పొజిషన్ సేమ్ డాటా సేమ్ ఫార్మాట్. సో క్లాస్ దగ్గరికి వెళ్తాం ఈజ్ ఈక్వల్ హెచ్ లుక్ అప్ బ్రాకెట్ ఓపెన్ D5లో సో D5లో ఉన్న నెంబరు కామా షీట్ 2లో ఎక్స్క్లమేషన్ మార్క్ అంటే 2లో ఇక్కడ సెకండ్ రో అంటే B కాలం నుంచి స్టార్ట్ సెకండ్ రో. ఓకే, మనకు B కాలం నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో B కాలం. సో B2 ఓకే సెకండ్ రోలో మనం రైట్. సో సెకండ్ రోలో ఎక్కడి వరకు కావాలి AO దాకా 15th రో దాకా కావాలి. ఓకేనా. సో ఇది మనం టేబుల్ అరే అంటాం. సో టేబుల్ అరే. సో ఈ టేబుల్ అరేలో మనకు క్లాస్ అనేది ఏ పొజిషన్లో థర్డ్ పొజిషన్ కాబట్టి థర్డ్ పొజిషన్ కామా నాట్ అవైలబుల్
జీరో మీన్స్ నాట్ అవైలబుల్. సో ఇక్కడ చూడండి ఎంటర్ కొట్ట మనకు వచ్చేసి చూసారు కదా థర్డ్. సో ఇది సెకండ్ పొజిషన్, ఇది థర్డ్ పొజిషన్. ఇది ఫస్ట్ పొజిషన్లోనే మనకు హాల్ టికెట్ నెంబర్ అనేది ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మనం సెర్చ్ చేసే రోనే ఫస్ట్ పొజిషను. సో ఫస్ట్ పొజిషన్ ఇక్కడ కాబట్టి సెకండ్ పొజిషన్ అంటే సెకండ్ రోలో ఏదైతే ఉందో సో మన ఇది సెకండ్ రో అనుకోవద్దు, సెకండ్ పొజిషన్ ఇది. ఓకేనా, ఇది ఫస్ట్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్, ఫిఫ్త్ పొజిషన్, 6th, 7, 8, 9, 10, 11, 12, 13, 14 పొజిషన్ అన్నట్టు. అంటే ఇక్కడ B2 నుంచి B15 వరకు మనకు రేంజ్ ఫార్మాట్ అనేది ఉంటుంది. ఓకేనా, B15 నుంచి B2 నుంచి B15 వరకు మనకు రేంజ్ ఫార్మాట్ ఉంటుంది. ఓవరాల్గా చూసినప్పుడు మనకు డేటా అనేది ఏవో 15 దాకా ఉంది కాబట్టి ఏవో 15 దాకా తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనం సో ప్రతి దానికి ఆ ఫార్ములా ఇచ్చి ప్రొవైడ్ చేసుకుంది. ఇది చూడండి నేను తెలుగు దగ్గర. సో మనకు HLOOKUP బ్రాకెట్ ఓపెన్ D5లో ఉన్న నెంబర్ కామా షీట్ 2లోకి వెళ్ళేసి రైట్. సో B2 నుంచి ఏవో 15 టేబుల్ అరే తీసుకున్నాను. అందులో నాకు నేమ్ వచ్చి సెకండ్ పొజిషన్, క్లాస్ వచ్చి థర్డ్ పొజిషన్, తెలుగు వచ్చి ఫోర్త్ పొజిషన్ 4 ఇచ్చేసి కామా నాట్ అవైలబుల్ కోసం 0 రేంజ్ లుకప్ అంటారు రైట్. 90 వచ్చేసిందా. సో ఇలా హిందీ కూడా సేమ్ అలాగే HLOOKUP బ్రాకెట్ ఓపెన్ సో D5 కామా షీట్ 2లో B2 నుండి ఏవో 15 వరకు రేంజ్ టేబుల్ అరే వేసుకొని సో రో ఇండెక్స్ ఏంటిది మనకు నేమ్ సెకండ్, క్లాస్ థర్డ్, తెలుగు ఫోర్త్ కాబట్టి హిందీ 5th పొజిషన్ కామా నాట్ అవైలబుల్ 0 ఇచ్చేసి ఎంటర్ కొట్టాను. సో వచ్చాయి కదా. సో ఇలా సో ప్రతి దానికి నేను ఇదే విధంగా టైప్ చేయకుండా నేను ఏదైతే సో మనకు నేమ్ ఉందిగా నేమ్ ఫార్ములా ఉందిగా సో నేను పైన చూడండి పైనకి వెళ్ళి సో ఫార్ములా బార్లో సెలెక్ట్ చేసి కాపీ అంటున్నాను, Ctrl+C కాపీ అన్నాను. కాపీ అన్న తర్వాత సో స్కిప్ చేయాలి అంటే ఎస్కేప్ కొట్టండి. ఎస్కేప్ కొట్టేసి మనకి ఎక్కడైతే పేస్ట్ కావాలో అక్కడ ఇంగ్లీష్ ఉందిగా అక్కడికి వెళ్ళండి, పేస్ట్ అనండి. సో Ctrl+V ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా పేస్ట్ అనేది రావడం జరుగుతుంది. Ctrl+V పేస్ట్. ఓకేనా, సో చూడండి ఇలా సో పేస్ట్ అనడం వల్ల ఇక్కడ మనకు రావడం జరుగుతుంది రైట్. సో ఎక్కడెక్కడైతే డేటా రావాలో అక్కడ పేస్ట్ అనుకుంటూ వెళ్ళండి, Ctrl+V ప్రెస్ చేసుకుంటూ సో వెళ్ళండి, ఎంటర్ కొట్టుకుంటూ రైట్. ఇక్కడ సో మనకు లావణ్యనే ఎందుకు వచ్చింది అన్నప్పుడు సో ఇక్కడ ఫార్ములా మీరు గమనించినైతే మనం ఈ D5 నెంబర్తో షీట్ 2లో సెర్చ్ చేసినప్పుడు నాకు సెకండ్ పొజిషన్ కావాలి అన్నాం కాబట్టి సెకండ్ పొజిషన్లో ఏముంది మనకు నేమ్ ఏముంది కదా లావణ్య అనే ఉంది కదా, లావణ్యనే రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనకు ఇంగ్లీష్ పొజిషన్ అనేది ఇంగ్లీష్ అనేది ఏ పొజిషన్లో ఉన్నది అనేది మనం ఫైండ్ అవుట్ చేసి ఇవ్వాలి కాబట్టి సో ఆ నెంబరింగ్ అనేది మార్చాలి. సో చూడండి మన హాల్ టికెట్ నెంబర్ ఫస్ట్ పొజిషన్, నేమ్ సెకండ్ పొజిషన్, క్లాస్ థర్డ్ పొజిషన్, తెలుగు ఫోర్త్, హిందీ 5th పొజిషన్. అప్పుడు ఇంగ్లీష్ అనేది 6th పొజిషన్ కదా. సో చూడండి ఆల్రెడీ నేను హిందీలో 5th పొజిషన్ వచ్చేసింది. సో ఇంగ్లీష్ వచ్చి 6th పొజిషన్ కాబట్టి సెకండ్ నెంబర్ డిలీట్ చేసి 6 అని ఇచ్చేసాను. 6 ఇచ్చి ఎంటర్ కొట్టాను, ఆటోమేటిక్గా మన స్కోరింగ్ అనేది రావడం. సో అలాగే ప్రతి దానిలో ఈ పొజిషన్ ఏదైతే ఉందో పొజిషన్ మార్చేయండి. సో మ్యాథ్స్ 7 పొజిషన్ రైట్, సైన్స్కి వచ్చేసరికి 8 పొజిషన్ ఎంటర్ కొట్టండి. సో సోషల్కి వచ్చేసరికి 9 పొజిషన్ ఎంటర్ కొట్టండి. సో ఓకే. సో గెయిన్ మార్క్స్కి వచ్చేసరికి నేను సో సెకండ్ నెంబర్ డిలీట్ చేసి 10 ఇస్తున్నాను, 10 ఇచ్చి ఎంటర్ కొట్టాను. సో 527 వచ్చింది కదా. సో అలాగే రిజల్ట్స్కి వచ్చేసరికి 10 ఇచ్చేసినాం కదా అని సో 2 నెంబర్ డిలీట్ చేసి 11 ఇస్తాం అనుకుంటే సో మనకు 600 రావడం జరుగుతుంది చూడండి. ఓకేనా, సో ఎందుకు అన్నప్పుడు నేను షీట్ 2లోకి వెళ్తున్నా. చూడండి ఇది ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, 4th పొజిషన్, 5th పొజిషన్, 6th పొజిషన్, 7th పొజిషన్, 8th పొజిషన్, 9th పొజిషన్. చూసారుగా 10th పొజిషన్ కదా స్కోరింగ్ ఉంది. బట్ 11th పొజిషన్లో ఏముంది టోటల్ మార్క్స్ ఉంది కాబట్టి 600 రావడం జరిగింది. ఓకేనా, సో అంటే మనం రిజల్ట్ కోసం ఇవ్వాల్సింది 11th పొజిషన్ కాదు 12th పొజిషను. సో దీనికి 13th పొజిషను, దీనికి 14th పొజిషన్ అలా. ఓకేనా, సో అంటే ఇక్కడ మనం నెంబర్ ఫార్మాట్ అనేది పొజిషన్ నెంబర్ రాంగ్ చేసినాం కాబట్టి 11 కాకుండా 12 ఇచ్చేసి ఎంటర్ కొట్టేసింది వచ్చేసింది కదా. సో ఇలా సో అలాగే పర్సెంట్కి వచ్చేసరికి సో 13 పొజిషన్. ఓకే, సో గ్రేడ్కి వచ్చేసరికి 14 పొజిషన్ ఇలా ఇచ్చేసాను. ఓకే, ఇక్కడ నాకు అలాగే పర్సంటేజ్కి వచ్చేసరికి డెసిమల్ వాల్యూస్ బాగున్నాయి అనుకున్నప్పుడు సో పైనకి వెళ్ళండి, నెంబర్ హోమ్లో నెంబర్ అనే గ్రూప్ ఉంటుంది, నెంబర్ గ్రూప్లోకి వెళ్ళి సో డిక్రీజ్ చేసుకోండి, 1 పాయింట్ చేసుకున్నాను, 1 పాయింట్ చేసుకోండి. సో ఇలా రైట్ చూసారు కదా. సో ఇప్పుడు ఈ విధంగా మనం డేటాని ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ఒక నెంబర్ మార్చగానే మనకు ఆటోమేటిక్గా కింద ఉన్న డేటా అనేది మారడం జరుగుతుంది. సో చూడండి నేను 9 ఇచ్చేసిన, 1 2 3 0 0 0 0 9 ఇచ్చేసాను, ఎంటర్ కొట్టాను. సో ఇక్కడ మారింది CH విహన్. షీట్ 2లోకి వెళ్ళి చూద్దాం. ఓకేనా, సో 9 1 2 3 చూడండి 9. సో CH విహన్. ఓకే, సో 83B
500 స్కోరింగ్ చూడండి కావాలంటే. సో 500 స్కోరింగ్ పాస్ 83 బి గ్రేడ్. ఓకేనా. అలాగే నేను ఇప్పుడు 123000010 అని ఇచ్చిన అనుకోండి, ఇక్కడ మనకి ఈ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి నాట్ అవైలబుల్ అని చూపిస్తుంది. ఎందుకంటే మనం 000010 కాదు 00010 సెట్ చేయడం జరుగుతుంది. చూడండి అంటే 00009 తర్వాత 2 డిజిట్స్ కాబట్టి ముందట ఉన్న 0 డిజిట్ అని అది వెళ్ళిపోయి దాని అక్కడ 1 అనేది రీప్లేస్ కావడం జరుగుతుంది. సో ఇలా ఇవ్వాలి. ఓకేనా. చూడండి సో 123000010 అని ఇచ్చేసేయండి. ఆటోమేటిక్గా మనకు ఎంటర్ కొట్టగా రావడం జరుగుతుంది. పి అనిరుద్ 436 ఫెయిల్ 72 చూడండి. సో పి అనిరుద్ సో 436 ఫెయిల్ ఎఫ్ గ్రేడ్ చూశారు కదా 73%. సో అదే మనం ఇలా గమనించవచ్చు చూడండి. ఓకేనా. 73 ఉంది కదా, మరి ఇక్కడ 72 అనేది ఎందుకు ఉంది అన్నప్పుడు సో ఇక్కడ 73 అనేది ఏంటి అంటే సో ఇక్కడ పాయింట్ వాల్యూస్ దీనిలో మీరు పాయింట్ వాల్యూస్ అనేది డిక్రీజ్ చేసేది రౌండ్ ఫిగర్ దాకా, రైట్. సో దానివల్ల మనకి ఇక్కడ మనకు అలాగ అనిపిస్తుంది చూడండి. చూసారు కదా 72.7. సో ఈ విధంగా, రైట్. సో ఈ విధంగా మనకు ఏ నెంబర్ మార్చేసినా మనకు ఆటోమేటిక్గా మనకు అది రావడం జరుగుతుంది. 00020 అని ఇచ్చేసిన ఎంటర్ 20 నెంబర్స్ చూడండి. హన్షిక పాస్డ్ 486 81 బి గ్రేడ్ చూడండి. సో 20 దగ్గరికి వెళ్తున్నా చూడండి 20 చూడండి. ఎస్ హన్షిక 486 చూడండి పాస్డ్ 81 బి గ్రేడ్ చూడండి. 486 పాస్డ్ 81 బి గ్రేడ్ చూశారు కదా. ఈ విధంగా మనము కాలమ్స్లో ఉన్న డాటాను సింపుల్గా ఈజీగా రోస్లోకి మార్చుకొని రోస్లోకి మార్చుకొని ఇక్కడ సింపుల్గా అలాగే HLOOKUPను కూడా వాడి మన డాటాను అనేది ఒక షీట్లో నుంచి ఇంకో షీట్లోకి సింగిల్ పర్సన్ డాటాను తీసుకోవడానికి ఛాయిస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ముందు మనం VLOOKUP సంబంధించిన వీడియో కూడా చేశాము. ఇప్పుడు ఈ వీడియోలో HLOOKUP గురించి వినడం జరిగింది. సో VLOOKUP సంబంధించిన వీడియో అంటే కాలమ్స్లో ఉన్న డాటాను ఒక నెంబర్ అంటే హాల్ టికెట్ నెంబర్ యూజ్ చేసి డాటాని రిసీవ్ చేసుకున్నాము ఎలా అనుకున్నప్పుడు ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. సో ఆల్రెడీ మనం కాలమ్స్లో ఎంటర్ చేసిన డాటాను HLOOKUP వాడాలి అనుకుంటే రోస్లోకి మార్చాలి కాబట్టి ఆ రోస్లోకి ఎలా మార్చాలి ఈజీగా అనేది కూడా ఈ వీడియోలో చూసాము. రోస్లోకి మార్చి సో HLOOKUPను ఎలా వాడాలనేది ఈ వీడియోలో చూసాము. ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.